ప్రభాకర శ్రీనివాస్ గారు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో, ఎల్ వెంకటాచారి గారు, దేవాదాయ శాఖ విశ్రాంత జాయింట్ కమిషనర్, అలాగే సౌమిత్రి లక్ష్మణాచార్యులు గారు, ఆలయ పరిరక్షణ సమితి కన్వీనర్. నమస్కారం స్వాగతం. ముందుగా వెంకట, ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది అందరం మనం చూస్తూ ఉన్నాం. అసలు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవిగా ఏవి భావించాలి? యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాః నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినూదిని నందినుతే. అతి పవిత్రమైనటువంటి కృష్ణమ్మ తల్లి ఒడిలో ఆ ప్రక్కకున్నటువంటి ఇంద్రకీలాద్రి పైన వెలిసి ఉన్నటువంటి ఆ యొక్క తల్లి, ఆ దుర్గమ్మ తల్లి నిజంగా మీరన్నట్టుగా కొంగు బంగారంగా కోరికలు బ్రహ్మాండంగా తీర్చున్నటువంటి అమ్మవారిగా వెలిసినటువంటి పరిస్థితుల్లో నిజంగా రోజు ఏదైతే వెంకటేశ్వర స్వామి రోజు పేపర్లలో, టీవీలలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అమ్మవారు రావడం మొదలుపెట్టింది. నిజంగా అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. ఏంటి అంటే 2009 నుంచి ఇప్పటి వరకు అక్కడ పాలక మండలి లేదండి. పాలక మండలిని ఇప్పటి వరకు నియమించలేదు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులు అక్కడికి పవిత్రంగా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితులు చూస్తే నిజంగా ఆ పవిత్ర ఆలయంలో ఉండేటువంటి పవిత్రత అక్కడ కనపడదు. నిజంగా పవిత్రమైనటువంటి భావంతో ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక సుఖాల గురించి ఏదైతే వెళుతున్నటువంటి ఈ యొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ భావన కలిగించేటువంటి పరిస్థితులు అక్కడ లేవండి. అక్కడ ఉండేటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులే కొంతమంది తాగుస్తున్నారు అనేటువంటిది అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. భక్తులకు వాళ్ళకు కనీస సౌకర్యాలు కలిగిద్దాము అనేటువంటిది లేదు. తర్వాత సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు సరిగా పనిచేయవు అక్కడ. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకవైపు, తర్వాత మనందరికీ తెలుసు 30 లక్షల రూపాయల కుంభకోణం జరిగింది ఏదైతే ప్రసాదం ఏదైతే ఉందో దాని విషయంలో. ఇంకొక విషయం ఏదైతే మొన్న 2.5 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ స్లైడ్స్ కాకుండా ఆ యొక్క గుట్టకు ఏదైతే ఉందో ఆ దారిలో పడకుండా ఏదైతే ల్యాండ్ స్లైడ్స్ కు మెష్ పెట్టాలి అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో కుంభకోణం జరిగినటువంటిది కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. రాజ్యలక్ష్మి గారు, మీరేమంటారు? బయట ఊళ్ళ నుంచి వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సౌకర్యాలు లేమితో అనేది ఇక్కడ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పని. మరి బెజవాడ వాసులు ఏమనుకుంటున్నారు? బెజవాడ వాసులు కనకదుర్గమ్మ ఆలయం గురించి, ఆలయ నిర్వహణ గురించి, అక్కడ భక్తులకు అందే సౌకర్యాల గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అందరూ ఆ దుర్గమ్మ తల్లి కొండ మీదకి వెళ్ళి దుర్గమ్మ తల్లిని వేడుకుంటే, ఆమెకి మొరపెట్టుకుంటే తమ కష్టాలు తీరతాయని ఎంతో ఆర్తితో యావత్ కుటుంబ సభ్యులంతా వెడతారండి. తీరా అక్కడికి వెళ్ళాక ముఖ్యంగా అక్కడ ఎదుర్కొనే బెజవాడ వాస్తవ్యులే కానివ్వండి, బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, యావత్ భక్తులు కూడా మొదటగా అక్కడ ఫేస్ చేసే అతి ముఖ్యమైన సమస్య అంటే మేము ఫేస్ చేసిన ముఖ్యమైన సమస్య ఏమిటంటే అక్కడ ముఖ్యంగా అక్కడ డబ్బులు చాలా రాజ్యం వెళ్తున్నాయి. అంటే ఏంటంటే అక్కడ పూజారులు డబ్బులు బాగా అంటే డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ ఎలా చేస్తారంటే ముందు మీ గోత్రం చెప్పండి, మీ పేరు చెప్పండి, వెడుతూనే ముందు దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్ళి మా మొక్కుబడులు, మా కోరికలు, మా బాధలు అమ్మవారికి జగన్మాతకి విన్నవించుకుందామని వెడితే తీరా మీ గోత్రం చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ గోత్రం చెప్పండి, మీ పేరు చెప్పండి అని పోనీ కదా నిజమే ఏదో చేస్తారనుకుని గోత్రం పేరు చెప్తే అసలేమీ చదవకుండా మంత్రాలు ఆ పళ్ళెల్లో డబ్బులు వేయించుకుని ఇంకా వెళ్ళండమ్మా బయలుదేరండి అంటారు. ఈ దోపిడీని గుళ్ళల్లోకి వెళ్ళి మేము ఫేస్ చేయక్కర్లేదు. ఏ భక్తులైనా ముందు అక్కడికి వెళ్ళేది ఇక్కడ ఏవో మా లౌకిక ప్రపంచంలో ఏవో కష్టాలు ఉన్నాయని, గుడికి పెడితే ఏదో మనశ్శాంతి పొందుతామని, అమ్మవారి జగన్మాతని మొరపెట్టుకుని కష్టాలు గట్టెక్కించుకుందామని వెడితే అక్కడికి వెళ్ళాక తీరా ఇదే గోల, మళ్ళా ఇదే డబ్బులు, ఇదే గోల అవుతుంది. మాకు అసలు విరక్తి వచ్చేసి ముందు కొంచెం 2 అడుగులు ముందుకేసినా ప్రతి చిన్న గుళ్ళల్లో ఇప్పుడు అమ్మవారి ఆలయం నుంచి దుర్గమ్మ దగ్గర నుంచి మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎడం చేతి పక్కన చిన్న గుళ్ళు వస్తాయి. ఆ గుళ్ళల్లోనూ ఇదే. తీరా అక్కడికి వెడితే ప్రసాదాల విషయంలోనూ అంతే. ఆ పులిహోరలో కానివ్వండి, లేకపోతే పులిహోర ఆ క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, మొత్తం అసలు ఏ రకంగానూ భక్తులకి ఏమాత్రం సంతృప్తికరంగా ఏమీ లేదు.
ఇంట్లో కూర్చుని ఎంతో ఆధ్యాత్మిక భావంతో మేము ఎంతో చక్కగా మేము గుళ్ళకు వెళ్ళినంత పవిత్రత ఇంట్లో కూర్చుని దర్శించుకునే రోజులు వచ్చాయి. తీరా గుళ్ళోకి వెళ్ళాక అక్కడ వ్యవస్థే అది, వ్యవస్థ లోపమే అది. వెంకటేశ్వర గారు, ఇక్కడ కేవలం పాలక మండలి లేకపోవటమే ఇన్ని కష్టాలకు దారి తీస్తోంది, భక్తులు ఇన్ని కష్టాలు పట్టడానికి దారి తీస్తోందని మనం ఎంతవరకు అనుకోవచ్చు? పాలక మండలి ఉన్నంత మాత్రాన వ్యవస్థ సక్రమంగా జరుగుతుండడానికి నేను ఏకీభవించానండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి అనేది కావాలండి. మనం కొండపైకి రావాలంటే ఒక చిన్న ఇరుకైన ఘాట్ రోడ్డు. మొన్నటిదాకా కొండరాళ్ళు ఎప్పుడు ఇది పడతావో ఏమైపోతామో భయంగా ఉండేది. ఈ మధ్య దాన్ని ఏదో టెంపుల్ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు ఆ గోడ ఫెన్సింగ్ పెట్టేసి మంచిగా చేశారు కాస్త కూర్చో. తర్వాత ఈ పార్కింగ్ తీసుకొచ్చి వెహికల్స్ రావడానికి ఎస్పెషల్లీ దసరా నవరాత్రి మహోత్సవాల్లో, తర్వాత ఆ మూలా నక్షత్రం రోజు అమ్మవారి జన్మదినమైనటువంటి మూలా నక్షత్రంలో ఆ భక్తులు పైకి రావడానికి కాలినడకన ముసలివాండ్లు, వృద్ధులు, ఈ అంగవికల్యం కలిగిన వారు వీళ్ళందరూ కూడా పైకి రాలేకపోతున్నారు. ఎందుకంటే వెహికల్స్ పర్మిషన్ ఇవ్వడం లేదు పైకి రావడానికి. దానికి దేవస్థానం తరపున ఒక వెహికల్ పెట్టి కిందికి పైకి నడపడానికి కూడా లోగడ ప్రయత్నాలు జరిగినాయి. కొంతమేరకు సక్సెస్ అయ్యాం. అక్కడ ఉన్నటువంటి స్థలాభావం వల్ల అది పట్టణములో మధ్యలో ఉంది, చిన్న కొండపైన అమ్మవారి ఆలయం వెలిసిందండి. దానిపైన ఏంటంటే అక్కడ పార్కింగ్ చేసుకుందామంటే ఇటుపక్క గుహలు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, ఇటుపక్క కొండ, ఇటుపక్క ఎత్తైన కొండ, రాళ్ళు చర్యలు, కొండ చర్యలు ఇరిపడేటివి, ఇలాంటివి చాలా ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాలంటే ఒక పెద్ద అధునాతమైన చాలా ఈ కొత్త విధానంలో ఒక మంచి రోడ్డు, మేము వెనక్కి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ రోడ్ కూడా వేయాలని కొండపైన సర్వే కూడా జరిగింది. అక్కడ రెడీ ఉన్నాయండి. కొంత ఇంప్లిమెంటేషన్లో ఈ మధ్య కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి. రాజగోపుర నిర్మాణం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. లక్ష్మణాచార్యులు గారు, పండగ పర్వదినాలు కాకుండా మిగతా రోజుల్లో భక్తులు ఎంతవరకు సంతృప్తిగా అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నారనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. మామూలుగా మనందరికీ తెలుసు ఇంద్రకీలాద్రి అంటే అర్జునుడి పాశుపతాస్త్రం సంపాదించడానికి అక్కడ తను చేసినటువంటి ఒక తపస్సు స్థలం అది. అట్లాంటి చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటిది వెంకటాచార్య గారే వారు ఒప్పుకున్నారు. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీరు ఈరోజు గూగుల్లోకి వెళ్ళి కనకదుర్గ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక గూగుల్ కొట్టండి, జస్ట్ కనకదుర్గ టెంపుల్ విజయవాడ అని పెట్టి గూగుల్ కొట్టండి. 2009 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక సమస్యల మీద ఎన్ని పేజీలు వెళ్తాయో చూడండి మీరు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, అక్కడ ఉండేటువంటి యొక్క ఆలయ సిబ్బంది తీరు మీద, అర్చకుల యొక్క తీరు మీద, అక్కడ జరుగుతున్నటువంటి యొక్క స్కాముల మీద, ఎందుకు ఇంత త్వరగా చర్చ లోపలికి వస్తుంది కనకదుర్గ దేవాలయం అనేటువంటి విషయాన్ని కాస్త అక్కడ ఉన్నటువంటి యొక్క స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా, శ్రీరామచంద్రయ్య గారు కూడా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం చెప్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయాన్ని అందరూ చెప్తున్నారు, కానీ దానికి సొల్యూషన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వెంకటాచార్య గారు ఒక మాట అన్నారు, అక్కడ ఉన్నటువంటి యొక్క లొకేషన్ గురించి చెప్పారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈరోజు పళని దేవాలయం వెళ్ళండి, అక్కడ సేమ్ ఇదే కొండ, చుట్టూ కొండ, ఆ కొండకి వెళ్ళేటువంటి యొక్క భక్తులు అక్కడ ఏ విధంగా ట్రామ్లు వేశారు, లేకపోతే ఏ విధంగా రోప్వే వేశారు, లేకపోతే ఏ విధంగా దానికి ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత భక్తుల సౌకర్యాల విషయం లోపల చేయాల్సినటువంటి యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకున్నట్టయితే. రైట్. లక్ష్మణాచార్యులు గారు, ఒకసారి శ్రీనివాస్ గారి అభిప్రాయం తీసుకుందాం. శ్రీనివాస్ గారు అనేక సమస్యలను మీ ముందర ఉంచారు, అటు భక్తులు కానివ్వండి, ఇప్పుడున్న పెద్దలు కానివ్వండి, అంటే ఆలయ సిబ్బంది పనితీరు కానివ్వండి, లేకపోతే అర్చకుల పనితీరు కానివ్వండి, అర్చకుల వ్యవహార శైలి కానివ్వండి, వీటి వల్ల భక్తులు ఎక్కువ ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. మీరేం సమాధానం చెప్తారు? జైనేజ్ ఆఫ్ మంత్స్ అయిందండి అక్కడ. ఓకే. అయితే అక్కడ మొదట్లో సమస్యలన్నీ కూడా ఒకసారి అధ్యయనం చేశాను. మొదట్లో సమీక్షించిన మీద నేనేమనుకున్నానంటే, యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళకి ఏదైనా చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టాలి. ఇతను ఆలయ సిబ్బంది అనేది గుర్తింపు ఒకటి ఉండాలి. అందుగురించి వీళ్ళకి అంటే రేపొద్దున నేను చేయలేదు సార్, నేను ఇతను ఆలయ సిబ్బంది అనిపిస్తే గుర్తుపట్టేందుకు వాళ్ళకు కూడా, భక్తులకు కూడా ఒక అవకాశం కలగాలి. ఆ ఉద్దేశంతో అందరికీ డ్రెస్, అలాగే ధోవతి ఇలా పెట్టే అవకాశం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అలాగే అందరూ ఫాలో అవుతున్నారు. ఫోటోతో సహా కొత్తగా ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేశాను అందరికి కూడా. దాంతో ఏంటి, ఆలయ సిబ్బంది కూడా ఎవరైనా భక్తులు వచ్చి పలానా సూపరింటెండెంట్ గారు ఇలా చేశాడని చెప్పడానికి, అతనికి పేరు కనుక్కోకపోయినా కానీ అది చూడంగా తెలుస్తుంది కాబట్టి ఐడెంటిటీ కార్డు చూడంగానే వచ్చి మాకు రిపోర్ట్ చేసే విధంగా నేను అలా చేశాను. అంటే రకంగా వాళ్ళని ఒక గాడిలో పెట్టడానికి ఉద్దేశంతో నేను చేశాను ఆ పని. దాంతో చాలా వరకు ఇలా భక్తుల నుంచి కంప్లైంట్స్ తగ్గాయండి.
ఇప్పుడు ఇందాక అనేక సమస్యలు మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటిలో ఎటువంటి సమస్యలు మీకు రిజిస్టర్ అయినాయి దాంట్లో? లైన్ తొందర పెడుతున్నారండి, లైన్లో మంచినీళ్ళు సరిగ్గా దొరకట్లేదండి, కొబ్బరిగా కొట్టే చోట డబ్బులు అడుగుతున్నారండి, ₹2 తీసుకోవాల్సిన 5 సార్లు కూడా డబ్బులు. ఇటువంటి కూడా మాకు క్లోక్ రూమ్ క్యాన్సిల్ చేసామండి. ఓకే, క్లోక్ రూమ్ క్యాన్సిల్ చేసి మేమే ఫ్రీగా క్లోక్ రూమ్ రన్ చేసాము. వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు నెమ్మదిగా అక్కడున్న సమస్యలన్నీ తీరుస్తా ఉన్న తరహాలో వారు చెప్తూ ఉన్నారు, మీరేమంటారు? అనేకమైనటువంటి ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ అక్కడ చాలా ఉన్నాయి. వాటన్నిటిని తీసేస్తే భగవంతునికి సంబంధించిన ఆ మాటకు సంబంధించినటువంటి వాటి ఉంచితే అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇవాళ లడ్డూ ప్రసాదం దగ్గర నుంచి చూస్తే, అందులో వాడినటువంటి నెయ్యి దగ్గర నుండి చూస్తే, అలా ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు, ఏంటి వాటి నాణ్యత ఏముందని ఒక్కసారి ఆ యొక్క పరిస్థితి ఈవో గారు ఈజ్ ద హోల్ అండ్ సోల్ అక్కడ విషయం చెప్తున్నాను. వారి యొక్క పర్యవేక్షణలో అన్ని జరుగుతూ ఉంటే ఈ విధమైనటువంటి ఏ విషయంలో కూడా భక్తులకు అసౌకర్యం కలగదండి. కాపాడు కనకదుర్గమ్మ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో చిన్న విరామం. త్రిపుర సుందరి